everyone. Thank you so much for coming. Firstly, థ్యాంక్ యూ సో మచ్. నాకు మళ్ళీ ఇలాంటి వేదిక వస్తుందో లేదో తెలీదు. మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి, మీడియా అండ్ ది ఆడియన్స్ బోత్. ఫస్ట్‌లీ నేను నా ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ చేసింది ఈటీవీ తోటి, 'ఢీ జూనియర్స్' అనే షో తోటి. ఆహ్, న నన్ను ఆడియన్స్‌కి పరిచయం చేసిన ప్లాట్‌ఫార్మ్ ఈటీవీ. సో, ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ సే థ్యాంక్ యూ ఫర్ థాట్. ఎందుకంటే నాకు ఆ మూమెంట్‌కి థ్యాంక్ యూ చెప్పే ప్లాట్‌ఫార్మ్ దొరకలేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ ఆర్ రిప్రజెంటింగ్ ఈటీవీ. సో, థ్యాంక్ యూ. ఆహ్, అండ్ మోరోవర్ ఈటీవీలో వచ్చే కాంటెంట్ సాయి గారు చెప్పినట్టు మీ, మా, మన అన్నట్టు ఉంటుంది. అండ్ మా కమిటీ కుర్రోళ్ళు కూడా ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్. అది మీ సినిమా లాగా మేము అనుకోని తీసాం కాబట్టి, అది ఈటీవీలోకి రావడమే ఇట్స్ ద బెస్ట్ డెసిషన్ దట్ వి టుక్ అండ్ దే టుక్ అని అనిపిస్తుంది నాకు. సో, ఐ జస్ట్ హోప్ దట్ సెప్టెంబర్ 12న ఈటీవీ విన్‌లో మా కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అవుతుంది. సో, మీరు థియేటర్‌లో ఎలా అయితే దాన్ని పండగలాగా ఎంజాయ్ చేశారో, ఒక జాతరలాగా ఎంజాయ్ చేశారో, అలాగే మీరు ఈటీవీ విన్‌లో కూడా చూసి, అలాగే ఆదరించి, అలాగే ఆహ్, లవ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ ఇది ఏ రోజైతే ముహూర్తం చేసిన రోజు, ముహూర్తానికి మరి నితిన్ గారు రాలేదు. నితిన్ గారు ఆ రోజు నాకు మామూలుగా ఇంతకుముందు నుంచి తెలుసు నితిన్ గారు. నితిన్ గారు ఆ రోజు ఓపెనింగ్ రోజు వచ్చారు. అసలు ఆయనకి కథ తెలీదు, ఏమీ తెలీదు. జస్ట్ ఒకటే ఏంటంటే 'పింక్ ఎలిఫెంట్' నుంచి సినిమా వస్తుంది. ఆయనకి ఇక్కడి నుంచి వచ్చే ప్రాజెక్ట్ మీద ఆయనకున్న నమ్మకంతో ఆ రోజే నాకు పూజలోనే అన్నారు. సార్ ఈ సినిమా అంటే అది బడ్జెట్ ఏంటో తెలీదు, కాస్టింగ్ ఏంటో తెలీదు, క్రూ ఏంటో తెలీదు. కానీ మేము ఈటీవీ నుంచి తీసుకుందాం అనుకున్నామండి. ఎందుకంటే 'పింక్ ఎలిఫెంట్' నుంచి వచ్చే కంటెంట్ చాలా మంచి కంటెంట్ ఉంటది. మీరు ఇంతకు ముందు చేసిన ప్రాజెక్ట్‌లు బట్టి చూస్తే ఒక మంచి కంటెంట్‌తో మీరు తీస్తారని ఒక నమ్మకంతో ఈ సినిమా మేము తీసుకుంటామని చెప్పారు. అప్పటికి ఆయనకి బడ్జెట్ గురించి కూడా తెలీదు. నేను కూడా అప్పుడు ఇంకా సరిగ్గా తెలీదు కదా నితిన్ గారు. బడ్జెట్స్ ఒకసారి అనుకున్న తర్వాత చేద్దామన్నా. జస్ట్ ఇంకా పూజ ఆల్‌మోస్ట్ మోర్ దెన్ 1 ఇయర్ ముందిది. అప్పటి నుంచి ఎందుకంటే ఫస్ట్ వెరీ బిగినింగ్‌లోనే కంటెంట్ సినిమా కాస్టింగ్ గాని, లేపోతే ఒక సక్సెస్ గాని ఏమీ కాకుండా ఓన్లీ ఒక ప్రొడక్షన్ హౌస్‌ని నమ్మి, ఈ ప్రొడక్షన్ హౌస్‌లో ఒక కంటెంట్ వస్తుంటే మంచి కంటెంట్ అనుకుని ఈ ఈటీవీ వాళ్ళు ముందుకొచ్చారు కాబట్టి, ఇప్పుడు అదే ఈటీవీ విన్‌లో మా సినిమా రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సాయి కృష్ణ గారు గాని, ఈవెన్ మన బాపిడి గారు కూడా ఆయన కూడా పర్సనల్‌గా ఈ సినిమా కావాలి అనుకున్నారు. ఎందుకంటే ఒక 'మయూరి' లాంటి సినిమా గాని, ఒక 'మౌనరాగం' లాంటి సినిమా గాని, ఒక 'ప్రతిఘటన' లాంటి సినిమాలు ఎన్నో చాలా మంచి సినిమాలు. ఏంటంటే ఓన్లీ కంటెంట్ ఓరియెంటెడ్ కమర్షియల్‌లో కాంబినేషన్స్ కాకుండా ఓన్లీ కంటెంట్‌ని మాత్రమే నమ్మి సినిమాలు తీసే ఈ రామోజీరావు గారు ఈ కంపెనీ నుంచి మా సినిమా కూడా అలాంటి దాంట్లో రావడం. అంటే చాలా రోజుల తర్వాత చాలా ఈ మధ్య కాలంలో చాలా నంబర్ ఆఫ్ ఫిల్మ్ మీటింగ్స్ వాటిలో ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని కమిటీ కుర్రోళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలామంది థియేట్రికల్‌గా రన్ గురించి మర్చిపోయారు. అందరూ కూడా చాలామంది అంటే ఈవెన్ పెద్ద కాంబినేషన్స్‌తో కూడా వాళ్ళు ఓటీటీ కోసం సినిమాలు తీస్తున్నారు. థియేటర్ కన్నా కూడా ఇప్పుడు ఈ ఆళ్ళ రెవెన్యూస్ కూడా మోర్ దాన్ 50% ఓటీటీ నుంచే వస్తున్నాయి. కాబట్టి థియేటర్‌కి నమ్మి ఎవరు సినిమాలు తీయట్లేదు. కానీ మేము ఈ సినిమా ముందు నుంచి కూడా థియేటర్‌నే నమ్మాం. అందుకే ఓటీటీ కూడా మేము సినిమా థియేటర్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఏ ఓటీటీ చాలామంది మమ్మల్ని అడిగినా సరే ఏ ఓటీటీ కూడా ఈ సినిమా ఇవ్వలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ చూసి అంటే ఈవెన్ ఏదో సక్సెస్ అయితే ఏదో రేట్ ఎక్కువ వస్తనేం కాదు. సక్సెస్ అయిన తర్వాతే అమ్ముదామని. ఎందుకంటే ముందే ఎలా అయిపోయిందంటే సినిమా రిలీజ్ రోజే ఒక 4 వారాల్లో మా సినిమా మీరు ఓటీటీలో చూడొచ్చు. థియేటర్‌కి రావక్కర్లేదని చెప్పి ముందే ఏసేస్తున్నారు. ఏ సినిమాలో వస్తదో. అలా కాకూడదు మా సినిమా. ఎందుకంటే మా సినిమా చూసినప్పుడు సినిమా చూసి అయిపోతే ఏదో ఒక 4 వారాలు, 5 వారాల తర్వాత ఖచ్చితంగా ఎలాగో ఓటీటీకి ఇవ్వాలి. బట్ ఇది అయిన తర్వాత ఇద్దాము. ఇచ్చేదేదో మంచి ఓటీటీకి ఇద్దామనే దాంతోనే ఉన్నాము. అలాగే ఈటీవీ విన్నోళ్ళు తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అంటే మాకు ఇంతవరకు మేము మేబీ నాట్ ఈవెన్ ఒక 5% ఆడియన్స్‌కి మాత్రమే ఈ సినిమా చేరువైంది అనుకుంటున్నాము. ఈటీవీ ద్వారా మాక్సిమం పీపుల్‌కి ఇది చేరువవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. సూపర్. This movie is such a huge success and thank you ETV Win for taking this movie. ఈటీవీ అంటే ఇప్పటికి చాలా మంది ఫ్యామిలీస్‌కి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. చాలా మంది బయటికి రారు సినిమాలు, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ ఇవేమీ తెలీదు. చాలా మందికి ఇంకా కొంతమంది మిడిల్ క్లాస్ లేడీస్‌కి వాళ్ళకి పొద్దున్నుంచి ఈటీవీ ఆ సీరియల్ టైమింగ్స్ ఉంటాయి ఆళ్ళకి. ఆ టైమింగ్స్‌లో ఆళ్ళెక్కడికి ఎళ్ళరు. ఏ పని చెయ్యరు. సో, అలాంటి ప్లాట్‌ఫార్మ్ మీద మా మూవీ విచ్ ఇస్ వెరీ మచ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ వస్తుందంటే ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు ఈటీవీ విన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ అవర్ కాస్ట్ ఫర్ ది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక మన కాస్ట్ మాట్లాడతారు. ఫస్ట్ స్టార్టింగ్ విత్ సూర్య. మా సినిమా రిలీజ్ అయ్యి ఎగ్జాక్ట్ 1 మంత్ అవుతుంది. నెల రోజులు అవుతుంది. ఈ 1 మంత్ కూడా
మేము 1 మంత్‌లో ఎమోషనల్ అయిన రోజులున్నాయి. మంచి సినిమా తీసామని చాలా ఆనందపడిన రోజులున్నాయి. నాకైతే చాలా మిక్స్డ్ ఎమోషన్స్‌తో అయింది 1 మంత్ కూడా. ఎలా అయిందో కూడా నిన్నే రిలీజ్ అయి ఉంటుంది సినిమా నాకు ఇప్పటికి కూడా. మేము నిజం చెప్పాలంటే మొదటి నుంచి ఊహించామండి. మంచి సినిమా తీసామని ఊహించాం. ఇది హిట్ అవుద్దని కూడా ఊహించాం. కానీ ఊహించిందేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పర్సనల్ లెవెల్‌లో ఎంత కనెక్ట్ అవుతారు మా సినిమాకి. ఇంత ఎమోషనల్ అవుతారు మా సినిమా చూసి వాళ్ళు ఫీల్ అవుతారని అదైతే ఊహించలేదండి. ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక 2, 3 డేస్ బ్యాక్ నేను ఒక సినిమా చూడడానికెళ్ళినప్పుడు థియేటర్‌లో ఒకళ్ళని కలిసాను. అతను తిరుపతి నుంచంట. ఆయన ఫ్యామిలీతో మా సినిమా చూడడానికని ఎళ్లారు. చూడడానికెళ్ళినప్పుడు అనుకోకుండా థియేటర్‌లో ఆ అబ్బాయి ఫియాన్సీ వాళ్ళ ఖరీదైన బ్రేస్లెట్ ఒకటి పోగొట్టుకున్నారంట. సినిమా అయ్యే టైంకి థియేటర్ నుంచి ఎళ్తున్నప్పుడు ఎవరు కూడా ఆ ఖరీదైన బ్రేస్లెట్ గురించి ఆలోచించలేదంట. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక మంచి సినిమా చూసామనే ఆనందంతో ఎళ్ళాను ఆ అబ్బాయి నాతో చెప్పాడు. ఆ తర్వాత రోజు కూడా వాళ్ళందరూ భోంచేస్తున్నా కూడా పోగొట్టుకున్న ఖరీదైన బ్రేస్లెట్ గురించి ఎవరు మాట్లాడుకోలేదు. మీ కమిటీ క్రో సినిమా గురించి మాట్లాడుకున్నాం, మీ స్కిల్ గురించి మాట్లాడుకున్నాం అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక ఖరీదైన వస్తువు కన్నా ఒక మంచి సినిమా చూసాక కలిగే ఆనందం ఎంత గొప్పదో చెప్తాను. నిజంగా ఇలాంటివి ఎన్నో ఎంతోమంది చెప్పారు. ఇదైతే బెస్ట్ నేను విన్న వాటిల్లో. అండ్ మా తెలుగు ఆడియన్స్ నిజంగా మంచి కాంటెంట్ ఇస్తే కొత్త వాళ్ళం, పాత వాళ్ళని చూడకుండా వచ్చి థియేటర్‌కి వచ్చి సినిమాని హిట్ చేస్తారని మరొకసారి ప్రూవ్ చేశారు. ఇదందరం కూడా మేమెవరో తెలీదు. ఇప్పుడంటే కొంచెం మాకంటూ ఒక గుర్తింపు వచ్చిందనుకుంటున్నాను. దీన్నెవరం కూడా మేము తలకెక్కించుకోము. ఇదొక రెస్పాన్సిబిలిటీలా తీసుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా మా 11 మంది ఒక మంచి సినిమాలు చేస్తాం. గుడ్ కాంటెంట్‌తో రావడం మా బాధ్యతలాగే భావిస్తున్నాం. నిజంగా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు. అలాగే 'పింక్ ఎలిఫెంట్' అనేది ఒక గుడ్ కాంటెంట్‌కి ఇట్స్ నోన్ ఫర్ గుడ్ కాంటెంట్. అలాగే ఈటీవీ కూడా. అలాగే మా సినిమా ఈటీవీలో వస్తున్నందుకు మేమందరం కూడా వెరీ వెరీ హ్యాపీ. సెప్టెంబర్ 12th నుంచి ఈటీవీలో వస్తుంది. మీరందరూ కూడా చూడాలి. ఇంకా మా సినిమాని ఇంకా సపోర్ట్ చేయాలి. మీ అందరి సపోర్ట్ ప్రేమ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి దేవుడు కనిపించి వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు ఈ సందర్భంగా చెప్పండి ఫాస్ట్ టక్కని. మా సినిమా రోల్‌కి మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటానండి. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ విన్నాక వంశీ గారు ఇది నెక్స్ట్ సినిమాలో ఎలా రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ఆడి సక్సెస్ టాక్ వచ్చాకనే ఓటీటీ గురించి మాట్లాడదాం అనే డెసిషన్ ఏదైతే రమేష్ సార్ తీసుకున్నారో దానికి ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ సార్. ఇప్పుడనే కాదు, అంటే మీరు అన్నట్టే మళ్ళీ నేను చెప్తే బాగోదేమో, బట్ మీరు అన్నట్టే థియేటర్స్ ఏ ఫిలిం అయినా థియేటర్స్ కోసమే చేస్తాం. సో థియేటర్స్ రిలీజ్ అయ్యి ఓటీటీ తర్వాత డిసైడ్ అవుదాం అనే డెసిషన్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ అమేజింగ్ డెసిషన్. అండ్ నేను పర్సనల్ గా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలే, స్టేజ్ మీద చెప్పా. సో పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి అండ్ లక్ష్మి గారికి అండ్ వంశన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ యాజ్ సుబ్బు. ఐ థింక్ ఇట్ ఐ డోంట్ నో, ఇంత మంచి స్టార్ట్ నాకు ఐ కెనాట్ ఇమాజిన్ ఏమో. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ విన్ లో September 12th ఇట్స్ కమింగ్. ఎట్లయితే థియేటర్ లో సక్సెస్ వచ్చిందో అదే హ్యాపీనెస్ నాకు ఈటీవీ విన్ లో వస్తుంది అన్నాక అదే ఫీలింగ్ వచ్చింది. బికాస్ వి ఆల్ నో ఈటీవీ అనేది ఇట్స్ ఆథెంటిక్ అండ్ వెరీ జెన్యూన్ కంటెంట్. సో అలాగే కమిటీ గురోల్ వి ఆల్ నో వెరీ ఆథెంటిక్ ఫిలిం ఈటీవీ విన్ లో రావడం సో హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందించిన ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులకి మీరు చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు సార్. అనేకన్నా జెన్యూన్ రివ్యూస్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రచయితగా నా ప్రయాణం ఈటీవీ నుంచే మొదలైందండి. ఈటీవీలో నేను కామెడీ స్కిట్స్ తర్వాత కామెడీ సీరియల్స్ రాసేవాడిని. అక్కడే నన్ను నూర్ బాషా గారు నన్ను ఆర్టిస్ట్ని చేశారు సార్. సో అక్కడి నుంచే నా ప్రయాణం మొదలైంది. ఈటీవీలోనే ఆ సంస్థే మా సినిమాని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. ఎక్కడ మొదలయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చాం. ఖచ్చితంగా ఈటీవీ ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసుకోవాలి. ఆ మంచి సినిమాల్లో మేము ఉండాలని చిన్న స్వార్థం సార్ మాకు. అండ్ ఎస్, పింక్ ఎలిఫెంట్ లాంటి సంస్థలో మా సినిమా రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ఆవిడ మా లాంటి వాళ్ళందరికీ ఎంతో మందికి అవకాశం ఇస్తున్నారు ఆవిడ. వారియర్ అని చెప్పొచ్చు నేను నిహారిక గారిని. నేను థ్యాంక్స్ చెప్పాలని ప్రామిస్ చేశాను కాబట్టి చెప్పలేకపోతున్నాను ఆవిడకి. ఎక్కువ మాట్లాడినండి. ఒక విషయం చెప్తాం అనుకుంటున్నాను నేను. ఈ కమిటీ కుర్రాళ్ళు యదువంశీ గారి జాతర, ఈ జాతరలో ప్రొడ్యూసర్స్ బలిచేట మోసారు, టెక్నీషియన్స్ అందరూ గరగలెత్తుకున్నారు. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారు అమ్మోడికి తోడుగా పోతురాజు నిలబడ్డాడు. ప్రొడక్షన్ వాళ్ళంతా జాతర భోజనం పెట్టారు. ఈ వంశీ గారి జాతరని చూడడానికి ప్రేక్షకులందరూ వచ్చి ఘన విజయాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాగుంది సార్, చాలా చాలా బాగా చెప్పారు. ఓకే, సో సుభాష్ గారు
అండ్ ఆడియన్స్ అందరికి మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మీకు చాలా రుణపడి ఉంటాం. అలాగే ఇది కమిటీ కుర్రోళ్ళు నేను ఒకటి చెప్పాలనుకున్నాం. ఇది మేము యాక్ట్ చేసాం మా సినిమా అనుకున్నాం, కానీ ఆడియన్స్ ని చూస్తే వాళ్ళు ఇది వాళ్ళ సినిమాలో తీసుకున్నారు. చాలా మంది గెట్ టుగెదర్స్ సినిమాలో పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేశారు, మీరు అందరు రండి మనం ఈ సినిమాకి వెళ్దాం అని చెప్పి అలాంటి గెట్ టుగెదర్స్ పెట్టుకున్నారు సినిమాల్లో. కొంతమంది చెప్పారు నాకు ఇలాగా. అది చాలా హ్యాపీ అనిపించిందండి. అలాగే మేమందరం 11 మంది ఇలా కలిసి ఉంటాం. మీ అందరికి థ్యాంక్స్ అండి. ఈ ఈటీవీ అనగానే ఫస్ట్ చిన్నప్పుడు పంచతంత్రం బాగా చూసేవాళ్ళం. అలాంటి ఈటీవీ విన్ లో ఇప్పుడు ఈటీవీలో మా కమిటీ కుర్రోళ్ళు రావడం చాలా ప్రౌడ్ గా ఉంది. అలాగే నితిన్ అన్న నాకు మేము కాలేజీలో ఫ్రెండ్స్ అండి, నా సీనియర్స్ ఆయన. ఆ అన్నకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే వంశీ గారికి, నిహారిక గారికి, రాజు గారికి, అనుదీప్ గారికి, అన్వర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా రాజు గారు ఒక కన్నతల్లికి తన పిల్లలు ఎంత అందంగా కనబడతారో ఆయన ఫ్రేమ్లు అంత అందంగా పెట్టారు మాకు అందరికి. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తుంది. ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంది. ఓకే ఓకే సరే ప్లీజ్. ఏమీ రాసలేదు దిస్ టైం, ఎందుకంటే ఏమీ ప్లాన్స్ లేదు. ఎంతోమంది people are there, so I didn't think that I would get to talk. But I would like to say that the nostalgic blockbuster the nostalgic blockbuster is coming on ETV, which is again a nostalgic memory for me. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ETV కన్నడ చూసాను. సో ఇట్ ఫీల్స్ రియలీ నైస్ దట్ మై ఫస్ట్ ఎవర్ తెలుగు ఫిల్మ్ ఇస్ కమింగ్ అవుట్ ఆన్ ETV విన్. సో ఖచ్చితంగా అందరూ చూడండి సినిమా కలిసి, ఫ్యామిలీ, ఎవ్రీబడి ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్. అండ్ అట్ ఫస్ట్ లైక్ టు థ్యాంక్ ద ఆడియన్స్ ఫర్ loving us and for accepting us. I'm extremely grateful. Thank you for giving all of us an opportunity to entertain all of you. So thank you so much and congratulations, we did it. Yeah. And congratulations to everybody. You can see them, I have to take their names. So thank you so much. Thank you. I'm just very grateful. I don't know what to say. No, your video was very nice in the movie. Thank you అందరూ నా సవర్త్ సిడి చూసారు. Thank you so much. దట్స్ లవ్లీ. ప్రిపేర్ అవ్వకపోయినా కూడా చాలా క్యూట్ గా మాట్లాడింది. దెన్ శ్రీదేవి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్ అందరికీ మా మూవీని చాలా బాగా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సారీ, మా మూవీ కాదు, మన మూవీ. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఈటీవీ అంటే అది ఫ్యామిలీ, ఇంకా అదంతే. అంటే ఏ షో వచ్చినా కూడా అది ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని చూసే ఛానల్ అనమాట. అట్లాంటిది మా ఫ్యామిలీ మూవీ వచ్చేసి ఈటీవీ విన్లో వస్తుందంటే అసలు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది థియేటర్లో చూడలేకపోయారు. అందుకోసమే మేము అందరం కలిసి మేము ముందుకు వస్తున్నాం ఈటీవీ విన్ ద్వారా. సో మీరు ఇంట్లోనే కూర్చొని మా ఫిలిం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనందరికీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత ఆదరించినందుకు. థ్యాంక్ యూ ఈటీవీ. అందరూ చెప్తున్నట్టు మేము కూడా ఈటీవీ చూసే పెరిగాం. నేనైతే స్పెషలీ అన్ని సీరియల్ చూసి పెరిగాం అనమాట. ఇప్పుడు చెప్పండి నేను మనసు, మమత అవన్నీ నేను నిజంగానే చూసి పెరిగాను ఏంటి. సో మా మూవీ ఈటీవీలో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మమ్మ ఎప్పుడు అనేదన్నమాట చిన్నప్పుడు, నువ్వు ఎప్పుడైనా సినిమాలు చేస్తే ఈటీవీలో సుమా షోకి వెళ్ళాలి అని. అది అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తా, అమ్మమ్మ సినిమా ఈటీవీకి వస్తుంది చూసుకో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరూ రాసేస్తున్నారు ఏంటో ఇందులో. నెక్స్ట్ టైం మీకు అంత కష్టపోతారు, దట్ ఈస్ ఫైన్. కానీ చుట్టూ ఆడియన్స్ అందరూ చాలా రియాక్ట్ అయ్యారు. దట్ ఈస్ థ్యాంక్ యూ వంశీ గారు, ఫాతిమాగా నన్ను తీసుకున్నందుకు. అండ్ సడన్గా ఇచ్చారండి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అందరూ ఓటీటీకి ఎప్పుడు వస్తుంది అని అందరూ అడుగుతున్నారు. సో ఫైనల్లీ ఈటీవీ విన్లో September 12th వచ్చేస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫాతిమా గారు అండ్ నిహారిక గారు మ్యామ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. సారీ, కొంచెం కంగారు వస్తుంది. చాలా మంది కొడతారు కదా సినిమాలు. మీదే కదా? నేనే ఆయన్నే కదా? అవును. తాడి
సెప్టెంబర్ 12th మా సినిమా ఈటీవీ విన్‌కి వస్తుంది. అందరూ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. దట్ వాస్ షార్ట్ అండ్ స్వీట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇది వినాయక చవితి ఈ టైంలో రిలీజ్ అవ్వడం. ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి కాంటెంట్ వస్తుంది. అండ్ చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు, వేరే కంట్రీస్‌లో రిలీజ్ చేయలేకపోయాం. సారీ ఫర్ థాట్. బట్ డోంట్ వరీ, ఓటీటీకి వచ్చేస్తుంది. సెప్టెంబర్ 12th ఈటీవీ విన్‌లో వస్తుంది. అందరూ చూడని వాళ్ళందరూ ప్లీజ్ వాచ్. డోంట్ మిస్ దిస్ ఫిల్మ్. దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరూ చూడాలి. అందరు ఏజ్ గ్రూప్స్ చూసి యూ విల్ డెఫినెట్లీ కాల్ అట్లీస్ట్ వన్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. నేను చేశాను నా పాత స్కూల్ ఫ్రెండ్కి ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిల్మ్. ఆఫ్టర్ వాచింగ్ ఓన్లీ. సో ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జెస్సీ. నిజంగా ప్రిపేర్ అయిందంత పోయి. ఒక నిమిషం మర్చిపోయాను మేడం. అందరికీ ఓకే. సింపుల్గా థియేటర్లో మంచి సినిమా చూడాలంటే పింక్ ఎలిఫెంట్. మేడం మళ్ళీ 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 మీరు వాంట్ టేక్ ఎ బ్రేక్? ఓకే ప్లీజ్, లైవ్ ఇది. మీరు ప్లీజ్ అంటే కుదరదు, ఇది లైవ్. యు వాంట్ టు టేక్ సమ్ బ్రేక్? ఓకే. థియేటర్లో మంచి సినిమా చూడాలంటే పింక్ ఎలిఫెంట్, ఓటీటీలో చూడాలంటే ఈటీవీ విన్. యాక్చువల్లీ మేము చేసింది ఒకటే సినిమా అండి. ఆ ఒక్క సినిమా మొత్తం ప్రతి ఊరు మమ్మల్ని తీసుకెళ్లి పరిచయం చేసింది. ఆ ఒక్క సినిమానే గాడ్ ఆఫ్ మూవీస్ చిరంజీవి గారితో మాట్లాడేలా చేసింది. అలాంటి ఒక్క సినిమా ఇచ్చినందుకు వంశన్న లవ్ యూ అన్న. కానీ మాకు వచ్చిన మెసేజ్లు కానీ అప్లాస్ కానీ పనిచేసిన ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఆర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో పనిచేశారో మొత్తం అందరికీ అప్లాస్ అందరు వాళ్ళందరికీ వెళ్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్లో 12th వస్తుంది. అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి, ఒక ట్యాగిల్ చేయండి. థ్యాంక్ యూ. ఇచ్చిన సీన్ ఏదైనా స్టార్టింగ్ సీన్ అంటే మీదే. సో మిగతా అంతా వి వర్ జస్ట్ చిల్లింగ్, హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సో ఆత్రంగా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మా ప్రసాద్ అన్న నువ్వు చచ్చిపోవడం వల్ల సినిమా హిట్ అయిందిరా అన్నాడు. ఏదో ఒకటి థంబ్నెయిల్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్రత్యేకంగా అందరూ చెప్పినట్టే తెలుగు ఆడియన్స్కి మమ్మల్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది నిహారిక గారు. తర్వాత మీరే మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఇంకో 10-15 సినిమాలు చేయండిరా, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి, రమేష్ గారికి, ఎస్ఆర్డి స్టూడియోస్ మా జయ హడపాక గారికి అండ్ ఫనీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వంశన్న థ్యాంక్ యూ అన్న. అంతే. వంశీ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా సినిమాని తీసుకున్నందుకు. ముందుగా మా మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఫస్ట్ నిహారిక గారు ఎలా రిసీవ్ చేసుకున్నారో ఎంత పాజిటివ్గా, అంతే పాజిటివ్గా మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్ళింది మీడియా వాళ్ళు. సో మీ అందరికీ థ్యాంక్స్ అండి. చాలా చాలా పాజిటివ్ రివ్యూస్, మంచి అప్రోచ్. ఒక కొత్త సినిమా, ఒక కొత్త వాళ్ళు కష్టపడితే ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్టు మీ నుంచి మాకు వచ్చింది. మీడియా అప్రిసియేషన్ మీట్ జరిగింది మా ఆఫ్టర్ సక్సెస్. అది తర్వాత ప్రేక్షకులందరికీ ఓన్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్ యూ చెప్పేది నిజంగా మమ్మల్ని హిట్ చేసినందుకు, సక్సెస్ చేసినందుకు ఇలా కాదు. ఎందుకంటే సక్సెస్ నిజం చెప్పాలంటే అందరూ నేను ఫీల్ అవ్వలేదు. ఈ సక్సెస్ ఎప్పుడు ఫీల్ అయ్యామంటే ఎప్పుడైతే మమ్మల్ని అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సినిమా అని చెప్పారో ఆ రోజు మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. దానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాను. ముందుగా ఇక్కడ నేను పరిచయం చేసింది హీరోయిన్లు కాదు, చాలా మంచి మంచి యాక్టర్స్ని. వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో చాలా మంచి పర్ఫార్మర్స్గా, చాలా మంచి ఆర్టిస్టులుగా, హీరోలుగా, హీరోయిన్స్గా అందరూ కూడా ముందుకు వెళ్తారు.
అలాంటి స్కోప్ ఇచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిహారిక గారికి, అదేవిధంగా మా జయు గారికి, ఫణి అన్నకి, మరి రమేష్ గారికి ఇలాంటి స్కోప్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ముందుకు దింపి ఈ కుర్రోళ్ళందరికీ ఇంత మంచి లైఫ్ ఇచ్చిన, ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చిన మా ప్రొడక్షన్ హౌస్కి, పీపుల్ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాం. మనకి ఒక సేయింగ్ ఉంది, సమ్ టైమ్స్ వి ఆల్ విల్ నెవర్ నో ద వాల్యూ ఆఫ్ ద మూమెంట్ అంటిల్ ఇట్ విల్ బికమ్స్ మెమరీ. అలాంటి మెమరీని బంధించి ఒక సినిమా రూపంలో మీ అందరికీ తీసుకొచ్చి మేము పెట్టాం. ఆ కాలం మళ్ళీ తిరిగి రాదు. ఆ కాలాన్ని మేము తీసుకొచ్చి సినిమా రూపంలో సినిమా చేసి ఒక చోట పెట్టి కమిటీ కుర్రోళ్ళు అనే దాంట్లో అందరి బయోపిక్గా అందరి ఊరిని చూపిస్తూ అందరి జీవితాల్ని వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ని బంధించి ఒక చోట పెట్టాం. దానికి ఒక మంచి ప్లేస్ కావాలి. రమేష్ గారు చెప్పినట్టు సినిమాకి మేము ఇప్పుడు జరుగుతుంది చాలా. సినిమా ముందే ఒక శాటిలైట్ అనో లేకపోతే ఒక డిజిటల్ పార్ట్నర్ అనో వేయడం వల్ల ఒక 3 రోజులకో 4 రోజులకో లేకపోతే 10 రోజులకి ఎప్పుడో వచ్చేస్తుంది సినిమా అని చెప్పి చాలా మంది థియేటర్ రావట్లేదు. అలాంటిది 30 రోజులు రన్ ఇచ్చారు. 30 డేస్ మా సినిమా జనాలు ఆడుతుంది ఇంకా. ఈటీవీకి ఎప్పుడైతే ఇస్తున్నాం అన్నారనగానే చాలా హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పుడు ఈ వెంకటేశ్వర మహత్యం ఇలాంటి సినిమాలన్నీ కూడా మా తాతయ్య గారు కూర్చోబెట్టి చూపించేవారు. చిన్నప్పుడు మనం అవన్నీ చూసిన వాళ్ళం. అలాంటిది మా సినిమా దాంట్లోకి వస్తుంది అనేటప్పటికి ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ బట్ ఐ కంగ్రాచులేట్ ఈటీవీ టీమ్. దీంట్లో ఎందుకంటే ఈ సినిమా నిజంగా డిజర్వ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈటీవీ. ఆ కంటెంట్కి సంబంధించింది ఇది. ఇది తెలుగు సినిమా, పక్కా తెలుగు సినిమా, మన రూరల్ సినిమా, మన సినిమా. ఆ సినిమా ఎక్కడున్నా ఉండాలి అంటే అది ఈటీవీలో. ఆ ప్లేస్ ఎంచుకున్నందుకు ముందు నిహారిక గారి గట్స్కి, అలాంటి గట్సీ రీజన్ తీసుకున్న ప్రతి మూమెంట్ నాకు తెలుసు. నిహారిక గారు తీసుకున్న ప్రతి డేరింగ్ డిసిషన్ వెనకాల ఒక కారణం ఉంది, ఒక ఎమోషన్ ఉంది. ఈ రోజున ప్రతి ప్రొడ్యూసరు ఎవరైతే చూస్తున్నారో లేకపోతే ఇది వింటున్నారో, సినిమాని ఒక 10 రోజులు థియేటర్లో చూసిన తర్వాత మనం ఓటీటీ గురించి కనుక అనౌన్స్ చేస్తే బేబీ థియేటర్ ఇంకా బతుకుద్ది. నేను అది నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించడానికి వచ్చిన నిహారిక గారు లాంటి వాళ్ళు, అలాగే ఈటీవీ టీమ్, ఫణి గారు, ఎస్ఆర్టీ స్టూడియోస్, ఐమ్ డామ్ ష్యూర్ ఇలాంటి 11 మందిని, ఇంకో 5 హీరోయిన్స్ని ఈవేళనే కాదు రాబోయే రోజుల్లో నాకు తెలుసు ఈ టీం ఇంకా 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 చాలా మంది నటుల్ని, నాలాంటి టెక్నీషియన్స్ని, నాలాంటి ఏదో చేయాలి అనుకుని వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ అందరినీ కూడా పరిచయం చేయబోతున్నారు. అది మాకు తెలుసు. వాళ్ళు ఆ ప్రాసెస్లో చాలా బాగా సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళ మైండ్ అలాంటిది. సో ఇన్నిటికీ ఈ 30 డేస్ రన్ ఒకటే కారణం కాదు. ఇంకొకటి సెప్టెంబర్ 12న మా సినిమా వస్తుంది. థియేటర్ నుంచి మీ ఇంటికి ఈటీవీ విన్లోకి మీరందరూ చూసి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. దాని అర్థం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ లోనే విన్ లేకుండా Q&A అవుతుందా సార్? మీరు ఎలా? దెన్ జయలక్ష్మి గారు, మ్యామ్. సాయి కృష్ణ గారు ఆల్సో.